రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు హాజరయ్యారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించేందుకు సిట్ అధికారులు సన్నద్ధమయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు స్టేట్మెంట్ సిట్ అధికారులకు కీలకంగా మారనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో ఇమ్మిగ్రేషన్ అనంతరం నేరుగా నార్సింగ్ సమీపంలోని నివాసానికి వెళ్లిన ఆయన కాసేపటి క్రితం విచారణకు బయలుదేరొచ్చారు. 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల కంటే ముందు రాజకీయ ప్రముఖుల ఇతర ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేశారని పంచగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు తీవ్రత దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. కేసు దర్యాప్తులో భాగంగా తొలుత ప్రణీత్ రావును అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత మాజీ డీఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావులను అరెస్టు చేశారు. ఇక ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాము ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాలకు పాల్పడినట్లు విచారణలో వారంతా చెప్పడంతో ప్రభాకర్ రావు కేసులో ఏ1 గా మార్చారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు హాజరయ్యారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించేందుకు సిట్ అధికారులు సన్నద్ధమయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు స్టేట్మెంట్ సిట్ అధికారులకు కీలకంగా మారనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో ఇమ్మిగ్రేషన్ అనంతరం నేరుగా నార్సింగ్ సమీపంలోని తన నివాసానికి వెళ్లిన ఆయన కాసేపటి క్రితం విచారణకు బయలుదేరి వచ్చారు. 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల కంటే ముందు రాజకీయ ప్రముఖులు ఇతర ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేశారని పంచగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు తీవ్రత దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. కేసు దర్యాప్తులో భాగంగా తొలుత ప్రణీత్ రావును అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత మాజీ డీఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావులను అరెస్టు చేశారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాము ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాలకు పాల్పడినట్లు విచారణలో వారంతా చెప్పడంతో ప్రభాకర్ రావును కేసులో ఏ1 గా మార్చారు.